మీడియా మిత్రులకి ఎంఎస్కే ఫ్రమ్ ది శ్రీ ఫిలిమ్స్ బ్యానర్ పై బాలకృష్ణ మహారాణ గారు నిర్మాతగా నేను దర్శకుడిగా చేసినటువంటి సినిమా ఇది. నా 11th మూవీ ఇది. యాక్చువల్గా నా ఫస్ట్ ఫిల్మ్ అఘోరా దగ్గర నుంచి, అంటే అప్పుడు ఇంత మీడియా లేదు. 2001లో, అంటే దాదాపు 25 ఏళ్ల క్రితం నేను చేసినటువంటి ఫస్ట్ ఫిల్మ్కి ఎంత కష్టపడ్డామో 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు 11th మూవీ ఇప్పుడు చేస్తున్న సినిమా కూడా అంతకంటే ఎక్కువ 1000 రెట్లు కష్టపడ్డాం. ఆ కష్టం వృధా పోదు. ఎందుకంటే ఓ మంచి కథ, చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ సినిమా చేసాం. ఈ సినిమాలో దాదాపు 52 మంది ఆర్టిస్టులతోటి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయటం నిర్మాతలకి చాలా అంటే సాహసం అని చెప్పాలి. ఎందుకంటే నా కథను నన్ను నమ్మి ఇన్వెస్ట్ చేశారు. నేను అడగగానే, అంటే ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ గారు లీడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పగానే ఏమాత్రం సంకోచించకుండా ఎస్ అన్నారు. ఎస్ అన్న తర్వాత చాలామంది చెప్పారు వరలక్ష్మి శరత్ కుమార్ గారు మంచి కోఆపరేటివ్ అది ఇది అని చెప్పారు. కాకపోతే కొంచెం కఠినంగా ఉంటారు, టైంకి ఫస్ట్ షాట్ తీయకపోతే ఫీల్ అవుతారు, అలుగుతారు, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ చెప్పేసి లేడీ బాలయ్య అని చెప్పారు. బాలయ్య గారు అంటే అంత క్రమశిక్షణ ఉండటం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ బాలకృష్ణ గారి జన్మదినం. ఆ జన్మదినం సందర్భంగా బాలకృష్ణ గారిని గుర్తు చేసుకుంటూ ఈ లేడీ బాలయ్య గురించి చెప్పాలి. లేడీ బాలయ్య అయితే కరెక్ట్గా 9 గంటలకు షాట్ అంటే 8:55కి మన ముందు వస్తారు. 100% వచ్చారు, కోఆపరేట్ చేశారు, షూటింగ్లో యాక్ట్ చేశారు. అండ్ ఆవిడ చేయనటువంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ పోలీస్ కంప్లైంట్లో చేశారు. అది కూడా ఫన్, అంటే కామెడీ ఇంతవరకు చేయలేదు ఆవిడ. ఆవిడని జయమ్మగానో లేదా ఇంకో విలన్ గానో అందరూ చూశారు. ఒకప్పుడు హీరోయిన్, దాని తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. మన సినిమాతోటే ఆవిడకి లైఫ్ వస్తుంది, ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టర్ డిఫరెంట్ జోనర్లోకి వెళ్తుంది కాబట్టి. సరే, ఆవిడ కూడా షూటింగ్లో కోఆపరేట్ చేశారు, అదంతా బాగానే ఉంది. అండ్ 52 మంది ఆర్టిస్టులతో పాటు కొన్ని వందల మంది టెక్నీషియన్లు, తర్వాత వందల మంది అంటే ప్రొడక్షన్ వాళ్ళు, ప్రతి ఒక్కరి కష్టం ఉంది ఈ సినిమాలో పోలీస్ కంప్లైంట్లో. మా డిఓపి గారు అంటే ఇంతమంది ఆర్టిస్టులతోటి 45 రోజుల్లో ఫినిష్ చేయడం ఒకటి. తర్వాత ఒక రోజు అయితే 24 hours, అంటే మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే 6కి ప్యాకప్ చెప్పాను. 24 hours వర్క్ చేసాం. దాని తర్వాత వెంటనే మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం షూటింగ్ స్టార్ట్ చేసాం. సో ఇంత అద్భుతంగా రావడానికి నిర్మాతలతో పాటు నాకు సపోర్ట్ చేసినటువంటి డిఓపి హరీష్కి సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. దాంతోపాటు నా డైరెక్షన్ టీం అందరికీ, అంటే కో డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, చిన్న క్లాప్ బాయ్ దగ్గర నుంచి అందరికీ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాని మోయటం అనేది చాలా కష్టం. ఎందుకంటే పెద్ద సినిమాలకైతే ఒక 10 మందో 15 మందో డైరెక్షన్ టీం ఉంటారు. ఒక 5-6 తోటి వీళ్ళందరినీ మోస్తూ సినిమా చేసాం. అదేమి బాధ అనిపించలేదు, అదేమి ఇబ్బంది అనిపించలేదు. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా కాపీ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అనే ఒక కాన్సెప్ట్ తోటి చేసాం. కానీ ఆ కాన్సెప్ట్ వరలక్ష్మి గారికే తగ్గుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఇంత కష్టపడి చేసిన తర్వాత చాలా మంచి సినిమా చేశాం కదా, ఏమంటే ప్రమోషన్కి మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి మొన్న ప్రసాద్ ల్యాబ్లో చేసినప్పుడు కూడా మీరందరూ అడిగారు, ఏంటి మీరు మాత్రమే కనిపిస్తున్నారు, మీరు మాత్రమే మీడియా ముందు వచ్చేసి మాట్లాడుతున్నారు, వరలక్ష్మి గారు లాంటి వాడు రావట్లేదు అని. అంటే ఆవిడ గెస్ట్ క్యారెక్టర్ ఏమో అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేస్తే 2 గంటల 20 నిమిషాల సినిమాలో 2 గంటలు ఆవిడే ఉంటారు. ఆవిడ హీరో. ఆవిడ తర్వాతే మిగతా వాడు నవీన్ చంద్ర కానివ్వండి, రాగిణి కానివ్వండి, కృష్ణసాయి గారు. పాపం ఆయన అంతకుముందు సినిమాలు చేసినా కూడా నా పాత్ర తగ్గినా పర్లేదు, ఆవిడ క్యారెక్టర్ని బాగా ఎలివేట్ చేయాలని చెప్పేసి ఆయన సపోర్ట్ చేశారు. నటుడుగా అలాగే అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. సో ఆయన డ్యూటీ చేస్తూ రాత్రి 4-5 గంటలకి ఇంటికి వచ్చి మళ్ళీ 6:30 గంటల లొకేషన్లో ఉండేవారు. అంత కష్టపడ్డటువంటి ఆయన కూడా ఈ పత్రికా ముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో from the Shri Films. So thank you for giving me this chance and I hope कि आप सबको ये गाना अच्छा लगा हो and ये वायरल कर देना यार. Thank you media, क्योंकि आप सबका सपोर्ट है तभी हमारी मूवी और आगे जा सकती है. So thank you for taking your precious time out for this project and I hope that I get good movies as lead actress. So yeah, thank you so much. కేరళ ఎపిసోడ్లో వచ్చే ఫైట్ అంతంత అద్భుతంగా తీశారు.
డ్రాగన్ ప్రకాష్ ఫైట్ మాస్టర్ చాలా బాగా తీశారు కేరళ ఎపిసోడ్ ఫైట్. ఇంకా ముఖ్యంగా సాంగ్స్ అన్ని హైలైట్. ఆయన రికార్డింగ్ కూడా చేశారు మ్యూజిక్ సంజయ్ మిగొట్టి గారు. థ్యాంక్ యూ సో మచ్. బాలకృష్ణ మహారాణా మన ప్రొడ్యూసర్ గారు చాలా సపోర్ట్ చేశారు వెనుకుండి. ఆయన దూరంగా ఉంటున్నారు, అంటే ఆయన బిజినెస్, ఆయన జాబ్ రీత్యా ఆయన ఈరోజు రాలేదు. కానీ ఆయన ఎప్పుడు మా మనసులో ఉన్నాడు. సినిమా విషయానికి వస్తే ఎంత చెప్పినా తక్కువే. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ గారి మీద ప్రేమతోని సబ్జెక్ట్ లింక్ చేసి ఒక సిచ్యువేషనల్ సాంగ్ కృష్ణ గారి మీద పిక్చరైజ్ చేయడం జరిగింది రామోజీ ఫిలిం సిటీలో. 100 మంది జూనియర్స్, డాన్సర్స్, మోడల్స్, హీరోయిన్ అందరూ ఇందులో పార్టిసిపేట్ చేశారు. అత్యంత అద్భుతంగా ఈ సినిమాకి అది హైలైట్. పైడిరాజ్, సూర్యకిరణ్ అండ్ బాబా పైడిరాజ్ డాన్స్ మాస్టర్స్ బాగా వర్క్ చేశారండి. ఇంకా చివరిలో వచ్చే మదర్ అండ్ బేబీ సెంటిమెంట్ సాంగ్ కూడా చాలా హార్ట్ టచింగ్ సాంగ్. ఇది రాంగి ద్వివేది మన బేబీ తనశ్రీ నా డాక్టర్గా చేసింది. చాలా సంతోషం. చాలా బాగా యాక్ట్ చేసింది చిన్న అమ్మాయిన. అన్ని సింగిల్ టేక్ ఆర్టిస్ట్ తను. ఇంకా నవీన్ చంద్ర, వరలక్ష్మి, శరత్ కుమార్ గారు బాగా యాక్ట్ చేశారు. కానీ వీళ్ళ ప్రమోషన్కి అయితే రావట్లేదు. షూటింగ్ అయిపోయింది, డబ్బులు తీసుకున్నారో వెళ్ళిపోయినారు. కానీ వీళ్ళు ప్రమోషన్ రావడం ఎందుకు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, అది మీరే అడగాలి వాళ్ళని. ఇంకో ప్రెస్ మీట్లో మనం వీళ్ళ గురించి డీటెయిల్గా చర్చిద్దాం. వీళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్ కాపీస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు నాన్ కోఆపరేషన్. నవీన్ చంద్ర గారు అయితే ఒక్క ప్రెస్ మీట్ కూడా రాలేదు, అట్లీస్ట్ ఒక్కటి కూడా. వరలక్ష్మి గారు 5 ప్రెస్ మీట్కి రావాలి, ఒక్క ప్రెస్ మీట్గా వచ్చారు. ఈ విషయం మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి వాళ్ళ కోసం మనం ఒకటి సరికొత్తగా కొత్త ఆలోచన చేయాలి. మీడియా మిత్రులందరితో మాట్లాడి, అంటే ఒక్కసారి యాక్ట్ చేస్తారు మా పని అయిపోతుంది అనుకొని ఇలా నెగ్లిజెన్స్గా వెళ్ళిపోయే వాళ్ళ కోసం ఒకటి మనం ఆలోచించాలి సీరియస్గా. లీగల్ ప్రొసీడింగ్స్ కూడా అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ బాలాజీ శర్మ గారు.